ఏంది వ్యాస్లంక 6 సార్ల ఏసియా కప్ గెలిచిన మీరు గిట్ల కనీసం ఫైనల్కి రాకుండా కూడా ఎలిమినేట్ అయ్యిందంటే చాలా బాధగా ఉన్నది బ్రో. ఏం చేస్తాం సూర్యాబాయ్, భగవాన్ అచ్చా కరేగా తో సాధు బిచ్చా కరేగా. ఇంత బతుకు బతికి బంగ్లాదేశ్ పాకిస్తాన్తో మ్యాచ్లు ఓడిపోవాల్సి వచ్చింది. చూసినావా స్కై బాయ్ ఎట్లుంది మేము శ్రీలంకను కొట్టిన దెబ్బ. ఇవాళ మీరు బంగ్లాదేశ్ని విసికి ఫైనల్కి పోల్లి, నెక్స్ట్ మేము మళ్ళా గదే బంగ్లాదేశ్ని విసికి ఫైనల్కి వస్తాం, అక్కడ చూసుకుందాం. మేము ఎట్లాగూ ఇలా బంగ్లాదేశ్ని దారుణంగా ఓడించి ఫైనల్కి పోతాం వే, మీరే వాళ్ళని ఓడించి వస్తారా రారా అన్నదే డౌటు. నిన్న మేము శ్రీలంకను ఓడించిన విధానం చూసినాక కూడా ఇంకా డౌట్ ఉన్నదా? బంగ్లాదేశ్ని విసుకుడే ఫైనల్ కచ్చుడే అంటే గీ ఇండియా మమ్మల్ని ఓడించి ఫైనల్కి పోతా అంటుంది, గా పాకిస్తాన్ మమ్మల్ని ఓడించి ఫైనల్కి పోతా అంటుంది. దగ్గరుండి మిమ్మల్ని ఫైనల్కి పంపడానికి వచ్చినాం అనుకుంటా ఏంది సూపర్ 4కి. మేము వచ్చింది ఏసియా కప్ గెలవడానికి. ఫస్ట్ ఇలా మీరు మ్యాచ్ గెలువురువే, కప్ సంగతి తర్వాత చూస్తురు కానీ గెలుతాం గెలవకుండా ఎడిపోతాం. ఇలా నీ షేక్ ఆడించి అభిషేక్ శర్మను అవుట్ చేయడానికి మా ముస్తఫిజుర్ రెహమాన్ రెడీగా ఉన్నాడు. బిల్లును క్లీన్ బౌల్డ్ చేసి పంపించడానికి మా టస్కిన్ అహ్మద్ తయారైతాడు. బ్యాటింగ్లో 6లు 4లు కొట్టడానికి మా తవీద్ హృదయ్ రెడీగా ఉన్నాడు. ఇవాళ మిమ్మల్ని ఓడించకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను అందుకే చెప్పిన స్కై భయ్యా, గీ పిల్లలతోని మ్యాచ్లు మనం ఆడద్దని. ఏమున్నది గివిలతోని మ్యాచ్ ఆడితే మనకు వచ్చేది? మరి ఏసియా కప్ గెలవాలంటే గీ ఏసియాలో ఉన్న టీంలతో ఆడాలి కదా తమ్ముడు, ఏం చేస్తాం? అయినా గీ బంగ్లాదేశ్కి ఇంకో పేరుంది, దాని పేరే చోటా పాకిస్తాన్. ఈ రెండు టీంల దగ్గర ఏతులు మింగుడు తప్ప ఇంకేముండదు. కరెక్ట్ చెప్పినావు స్కై భయ్యా, ఈ రెండు దేశాల దగ్గర ఏముండదు కానీ ఏమి లేనాకే ఎగిరెగిరి పడ్డట్టు ఎగిరి పడతా అంటారు వీళ్ళ ఫ్యాన్స్. ఇవాళ వీళ్ళని కొట్టే కొట్టుడు చూసి పాకిస్తాన్ వట్టకాయలు అనకాలే. ఏంది అభిషేక్ బ్రో, నీతోని 6లు 4లు కొట్టించుకోవడానికి నేనేమన్నా పాకిస్తాన్ ప్రీమియం బౌలర్ని అనుకుంటానవా? మీతో పాటు ఐపీఎల్లో రాటు తేలిన ప్లేయర్ని. ఇవాళ గీ ఫిజ్ చేసే బౌలింగ్కి మీరు హ్యాపీ ఫిజ్ తాగాలే. ఏంది స్కై భయ్యా గీ ఫిజ్ మాట్లాడేది? నన్ను అవుట్ చేస్తారాట, నాకు బీపీ లేపుతాండు. అరే పోనీతి తమ్ముడు, నువ్వు రంగంలోకి దిగినప్పటి నుంచి పిల్లగాళ్ళు మనతోని మ్యాచ్ ఆడకపోయేసరికి నీ గురించి తెలివగా మాట్లాడుతాండు. ఇవాళ తెలుసుకుంటారు తీ. అసరంగా బ్రో, మనం కనుక లాస్ట్ మ్యాచ్ ఇండియా మీద గెలిస్తే మనకేమన్నా క్వాలిఫై అయ్యే ఛాన్సులు ఉన్నాయంటావా? ఇప్పటికి కూడా మనం ఏం కంప్లీట్గా ఎలిమినేట్ కాలేదు కెప్టెన్ బ్రో. మనం క్వాలిఫై కావాలంటే ఈ బట్టెబాజు బంగ్లాదేశ్ టీము ఇండియాను ఓడియాలి, పాకిస్తాన్ ఓడియాలి. ఇక తర్వాత మనం లాస్ట్ మ్యాచ్లో ఇండియా మీద మంచి రన్ రేట్తో గెలిచినాం అనుకో, ఎట్నోకట్లా సెకండ్ ప్లేస్కి క్వాలిఫై అయ్యి మళ్ళీ బంగ్లాదేశ్తో ఫైనల్ ఆడే ఛాన్స్ దొరుకుతుంది. హసరంగా బ్రో, ఆశకు అద్దు ఉండాలి, మీ గువ్వకు సిగ్గు ఉండాలి. గా బంగ్లాదేశ్ మిమ్మల్ని ఓడించుడే ఎక్కువ, సరే ఓడించింది పో, వాళ్ళు మళ్ళీ పాకిస్తాన్ ఓడించుడే ఇంకా ఎక్కువ. అది కాకుండా మమ్మల్ని కూడా ఓడిస్తారా? అట్లెందుకు అనుకుంటానో భయ్యా, చరిత్రలుగా బంగ్లాదేశ్ టీం మిమ్మల్ని ఓడించినట్టున్నది కదా తమ్ముడు. చరిత్రలో ఎన్నో ఉంటాయి, నెదర్లాండ్స్ స్కాట్లాండ్ కూడా అప్పుడప్పుడు పెద్ద పెద్ద టీంలను ఓడిస్తా ఉంటాయి. అది జస్ట్ ఆ రోజు జరిగిన అప్సెట్ మాత్రమే. అంత మాత్రాన మీ మీద గెలిచినాక బంగ్లాదేశ్ టీం మాతో కూడా గెలుస్తుంది అనుకుంటానవా? అరే స్కై బ్రో, గాడిదలకి ఏం తెలుస్తుంది గంధపు చెక్కల వాసన. అయినా ఇప్పటికిప్పుడు మన మెయిన్ టీం కాకుండా ఇంకో టీంని పట్టుకొస్తే కూడా ఇప్పుడు ఏసియా కప్ని వాటినే గెలుస్తారు. అబ్బా అంతుందా పాండ్యా భయ్యా, ఒకసారి చెప్పు ఆ ప్లేయర్ లెవెలో. సరే చెప్తాయిను. యాస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, రింకు సింగ్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, శార్దుల్ ఠాకూర్, పాటిదర్, ప్రాసిద్ కృష్ణ, ప్రాప్ సిమ్రన్ సింగ్, ధ్రువ్ జూరేలు. ఇప్పటికిప్పుడు మా దేశం నుండి ఇంకో 2 టీంలను దింపినా గానీ మిమ్మల్ని వాళ్ళు వట్టిగానే విసుకుతారు. ఏంది భయ్యా వీళ్ళ దేశం, లారీలు పెట్టి ప్లేయర్లను తీసుకొచ్చేటట్టున్నది కదా పరిస్థితి. ఏదో మా బూమ్రా బాబాయ్ 1-2 మ్యాచ్లు బౌలింగ్ మంచి వేయకపోయేసరికి ఎగిరెగిరి పడతాళ్ళు. ఇవాళ గనక మా బుమ్రా బ్రహ్మాస్త్రం వేసిండు అనుకో, ఇక నెక్స్ట్ పాకిస్తాన్కి ప్యాక్ అవుడే. స్కై భయ్యా, ఈ పిచ్చిగల మీద బ్రహ్మాస్త్రం ఎందుకు? ఇవాళ అట్లట్లా బౌలింగ్ చేసి వదిలిపెడతా, అసలు ఆట ఫైనల్లో చూపిస్తా. ఫస్ట్ టైం ఓడిచ్చిల్లు, సరే పోనీ పెద్దోళ్ళు అనుకున్నాం. సెకండ్ టైం ఓడిచ్చిల్లు, సరే మాకు ఇది అలవాటే అని వదిలేసినాము. కానీ ఫైనల్లో మాత్రం వదిలిపెట్టాము. ఎన్నిసార్లు మింగాలవే మిమ్మల్ని మింగి మాకు బోర్ కొడుతుంది కానీ మీకు మాత్రం కొడతలేదు. మళ్ళా కొత్తగా మింగించుకోవడానికి రెడీ అవుతారు. ఇక మింగించుకునే మీకే అంతుంటే మింగే మాకెంత ఉండాలి? ఫైనల్కి చిన్న పాకిస్తాన్తో ఆడితే మాకు కూడా వచ్చేది ఏం లేదు కానీ మీరే రాలి చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనలాగా కార్టూన్ స్పూఫ్స్ చేయాలి కానీ ఎట్లా చేయాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకు. ఇక ఇవాళ మ్యాచ్ బంగ్లాదేశ్తో ఉంది, సో లైట్ తీసుకోవడానికి అయితే లేదు. వాళ్ళు కూడా మంచి క్రికెట్ ఆడుతున్నారు. పాకిస్తాన్ని విసికినట్టే వీళ్ళని కూడా విసుకాలి. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.